ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలకు సిద్ధమయ్యారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండడంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశం పైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు అని తెలుస్తోంది. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారట. తాజాగా ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా. ఇదే అంశంపైన చంద్రబాబు, పవన్ల మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. జనసేనకు 4 మంత్రి పదవులు దక్కనున్నట్లుగా సమాచారం. జనసేన నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్కు కీలక శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా గత 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ చెబుతూ వచ్చారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇవ్వకపోవటం పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. దీంతో ఏపీలో కీలకమైన ఈ అంశాలపైన పవన్ తానే ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశంపైన చంద్రబాబుతో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరడం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్కు హోంశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఏపీలో జనసేనకు 4 నుంచి 5 శాఖలు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు జనసేనకు 3 నుంచి 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ బీజేపీ నేతలతో కేబినెట్ కూర్పు పైన తుది కసరత్తు చేయనున్నారు. ఇందులో మంత్రుల పేర్లు, శాఖలు ఖరారు కానున్నాయి. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతూనే పవన్ తీసుకునే కొత్త బాధ్యతల నిర్వహణ పైన ఆసక్తి కనిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.